శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచింపలేదా, గమనించలేదా ఇమ్మానుయేలుండునని. ఇమ్మానుయేలుండునని శ్రమలందు యేషేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా. శ్రమలందు యేషేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా. ఈనాడు నీకు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా. ఈనాడు నీకు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా. ఈ పాట ద్వారా నేను ఎంతగానో ఆదరింపబడ్డానండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ నా వందనాలు. మనం శ్రమలో ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేయలేనప్పుడు ఏంటి ప్రభా నా పరిస్థితి అని మనం దేవుడితో మొరపెట్టుకున్నప్పుడు మన ప్రభువు నిశ్చయంగా సహాయం చేస్తారు. అది ఏ విధంగా ఎవరితో చేస్తారో తెలియదు, కానీ ఆ సమయంలో తన సహాయం ఎప్పుడైతే మనం ప్రభు సహాయం కోరుకున్నామో వెంటనే దేవుడు సహాయం చేయడం అనేది మొదలు పెడతారు. ఎందుకంటే యేషేపును అన్నదమ్ములు అమ్మివేసినప్పటికీ లేదా ఆ గోతిలో తోసివేసినప్పటికీ కూడా యేషేపుకి ఎవరు తోడున్నారండి? యేసుప్రభువే కదా, తండ్రి అయిన దేవుడే కదా. మరి అన్నలు విడిచిపెట్టేశారు కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. వేరొక దేశంలో ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అతని ఎంతగా ఆశీర్వదించారంటే అంత గొప్ప సింహాసనాన్ని అతనికి అధికారాన్ని ఇచ్చారండి. ఎందుకంటే అతనికి శ్రమల గుండా వెళ్ళినప్పుడే దేవుడు అతని శ్రమలన్నీ చూసి అతను చేసిన ప్రార్థన ఆలకించి సహాయం చేశాడు. అతనికి ఎన్నో నిందలు వచ్చినప్పటికీ ఆ నిందను కూడా సహిస్తూ ఆ జైల్లో పెట్టేసినప్పుడు కూడా జైల్లో ఉంటూ కూడా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటారు. ఎవరమైనా సరే, నీవు జైల్లో ఉన్నావా, నీకు ఆదరణ లేదా, నువ్వు దుఃఖముతో ఉన్నావా, నాకు అందరూ ఉండి కూడా నన్ను ఎవరూ సరిగా పట్టించుకోవట్లేదే, నన్ను ఎవరూ సరిగా చూడట్లేదే అని నీవు బాధపడుతున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు.